అక్కడ ప్రజాస్వామ్యం లేక ఓటు వేయడానికి బయటికి రావడానికి భయపడి కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు ఈ రోజు పులివెందుల ప్రజలు. ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని దాన్ని ఈ రోజు ఆస్వాదించడం జరిగింది. ఈ రోజు మా గవర్నమెంట్ మంచి ప్రభుత్వము అని ఒకటి చెప్పడానికి స్టేట్ మొత్తం మా వెనకాతలు ఉంది అనే సంగతి ఒక ఎత్తైతే పులివెందుల ప్రజలు కూడా ఈ రోజు స్వాగతించారు అన్నదైతే చాలా క్లియర్ కట్ మనకి ఈ రోజు కనిపిస్తా ఉంది. దానిలో భాగంగానే ఈ రోజు పులివెందుల జడ్పీటీసీ అదేవిధంగా ఒంటిమిట్ట జడ్పీటీసీ కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవటం, దట్టు పులివెందుల్లో 6,000 పైన ఓట్ల మెజారిటీ 683 మాత్రమే వైఎస్ఆర్సీపీకి రావటం, 6,000 ఓట్ల పైన మెజారిటీతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ జడ్పీటీసీ కైవసం చేసుకోవటం నిజంగా పులివెందుల ప్రజలు ప్రజాస్వామ్యాన్ని ఆహ్వానించారు అన్నది ఒకటి. నెక్స్ట్ ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని పులివెందుల ప్రజలు యాక్సెప్ట్ చేశారు. కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి మంచి జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని నమ్మారు కాబట్టే ఈ రోజు ఇంత భారీ మెజారిటీ ఇచ్చారు. కనీసం డిపాజిట్ కూడా రాల వైఎస్ఆర్సీపీకి. సో ఇటువంటి సందర్భంలో మేమేదో పెద్ద పెద్ద ప్రగల్భాలు పలకం, కానీ మేము చెప్పేది ఒకటే, ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్న వాళ్ళు, అంబేద్కర్ రాజ్యాంగాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎవరు పాడైన పరిస్థితులు లేవు. అంతే తప్పించి అంబేద్కర్ రాజ్యాంగం అవసరం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం ప్రకారం మేము పనిచేస్తాం అనుకుంటే లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయినప్పుడు అదంతా కూడా అర్థమైంది. కాబట్టి నేను చాలా క్లియర్ గా చెప్తున్నామండి, చాలా రకరకాల మా మీద అబాండాలు వేయడానికి ట్రై చేశారు, పోలింగ్ బూతులు మార్చేశారని చెప్పి ఒక ప్రొపగండా పెట్టారు. తర్వాత మేము కూర్చొని చెప్పాం పోలింగ్ బూతులు మార్చడం అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది తప్పించి ఎవరి చేతిలో ఉండదు. ఆ విషయం కూడా క్లారిటీ ఇచ్చుకున్నాం. ఆఖరికి పోలీసులు పెట్టి మమ్మల్ని ఇలా చేశారు అలా చేశారని చెప్పి మాట్లాడారు. అంటే పోలీసులని అన్నది దాన్ని ఏమంటారంటే వాడుకోవటం అన్నది, అంటే వాళ్ళ తాలూకా సొంత పనుల గురించి వాడుకోవటం అన్నది లాస్ట్ 5 సంవత్సరాల్లో చేశారు. కానీ మేము ఇప్పుడు అలా చేయట్లే. ప్రతి పోలీస్ కి కూడా అతని పవర్ ఏంటో తెలుసు. పోలీస్ ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవంగా పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు సక్రమంగా పనిచేస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అతనికి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, మేము పట్టించుకోకర్లేదు. ఈరోజు పులివెందుల ప్రజలు కూడా మా వైపు ఉన్నారు. పులివెందుల ప్రజలు కూడా మాది